దొంగిలింపకూడదు. హల్లెలూయా. పొరుగువాని ఆస్తి లేదా సొమ్ము మీ దొంగతనం అంటే తెలుసు కదండి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? మొన్న ఒక ఆమె చెప్పులు పోయినాయి అంట, కొత్త చెప్పులంట, పాపం కొత్తగా వచ్చినట్టుంది, మంచి చెప్పులు, కాస్తంత మరి ఉద్యోగస్తులట్టుంది. వాళ్ళు ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి తగాద పెట్టుకుంటుందంటావా, ఏ బాయ్ ఏంటి మా చెప్పులు పోయినాయి, ఇదేనా మీకు నేర్పిస్తుంది, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇదేనా నేర్చుకున్నారు, నా చెప్పులు పోయినాయి ఇప్పుడు అంటే స్టాల్ వాళ్ళు ఏం చెప్పాలా? మీకు అర్థం కాలేదా? ఈ దొంగ మొఖం ఎవరో ఆడమని చెప్పులంటే దొంగ మొఖందే కదా తీసుకెళ్ళింది. మగోళ్ళు చెప్పులు పోయినట్టే దొంగ ముఖం ఎవడో తీసుకెళ్ళాడు అని అర్థం. మీరు నమ్ముతారా? నేను పుట్టి ఇంత అయ్యాను, ఏనాడు దొరికించుకున్న చెప్పులు నేను వేసుకోవాలా, దొరికించుకున్న చెప్పులు వేసుకోవాలా? ఆడెవడో వేసుకున్న చెప్పులు నేను వేసుకోవడం ఏంటరా? ఆడికి ఒకవేళ కుష్టి వ్యాధి ఉంటే, కాళ్ళకు కుష్టి వ్యాధి ఉంటుంది కదా, కుష్టి మచ్చలు ఉంటాయి, చెప్పులు ఎంత, దాని బిసాది ఎంత? ఎరా రే, ఆడెవడో చెప్పులు మర్చిపోయి ఉంటే వీళ్ళు వేసుకొని తిరుగుతుంటారు చెప్పులు ఉండగా. చెప్పులు ఉన్నాయి. ఇక్కడ కొంతమంది వస్తుంటారు పరిచర్య చేయటానికి, వాళ్ళకి పండగ. అది ఈ నీకు బాగుంటాయి, ఈ రెండు నీకు బాగుంటాయి, ఈ రెండు నీకు బాగుంటాయి, ఏరుకో. ఏంటో చండాల పనులు. అక్కడ పెడితే వాళ్ళే వచ్చే వారం తీసుకొని వెళ్ళిపోతారు కదా. అవసరమైతే ఒట్టి కాళ్ళతో తిరగండి, చాలా ఆరోగ్యం. కాళ్ళు మామూలు చెప్పులు లేకుండా తిరిగితే ఈ హెర్చ భూమిలో ఉన్నటువంటి హెర్చ వలన చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయట. ఇక్కడ ముళ్ళ ఏమన్నా ఉంటాయా, రాళ్ళు ఉంటాయా? చర్చిలు ఏముంటాయి? ఎక్కడికెక్కడ కూడా చెప్పులు కావాలి వీడికి. అందుకని కదా రోగాలు వచ్చిపోతున్నారు. 4 అడుగులు వేయొచ్చు కదా చెప్పులు లేకుండా. ఒకడికి ఎంత గోరోజనం అంటే చెప్పులు ఆడిడిచి ఒట్టి కాలుతో రావచ్చు. హెర్త్ నీ బాడీకి వస్తు భూమికి ఆ హెర్త్ రావడం చాలా మంచిదంట, చాలా జబ్బులు పోతాయట. దేవుని మందిరంలో అక్కడ చెప్పులు ఇడిచి రాకుండా ఎక్కడికి వేసుకొని వస్తాడు, అదేదో బంగారపు చెప్పులు అయినట్టు. మీలో ఎవరు కదా. ఈ వాక్యం విన్న తర్వాత కూడా ఎవడన్నా సిగ్గున్నాడు చెప్పులు వేసుకుని బైబిల్లో చర్చిలోకి వస్తాడా? హల్లెలూయా. పట్ల పరిచయాలు కూడా చెప్పులు వేసుకొని ఎత్తున్నారంట కదరా. చెప్పులు ఎత్తున్నారా? రాదండి. ఎరా టక్క బలిపీఠ మీద కూడా ఎక్కి చెప్పులు వేసుకొని పరిచయం చేయరాదండి. కాస్త ఎక్కడోసారి దాచిపెట్టుకుని చెప్పులు భూమి మీద నడవండిరా, భూమి మీద నడవండిరా, భూమి మీద నడవండి. చాలా ఆరోగ్యం. అమ్మ మీకు కూడా చెబుతున్నా తల్లులారా, స్తోత్రం చెప్పగలరా? నరేంద్ర మోడీ గారు పొద్దున లేచి చెప్పులు లేకుండా గులకరాళ్ళు ఉన్నాయే, గులకరాళ్ళ మీద నడుస్తున్నాడు. అది ఆ గ్రౌండ్లో మీరు నడవడం ఎంత మంచిది అనుకున్నారు? ఆ గులకరాళ్ళ మీద చెప్పులు లేకుండా పైనుంచి వచ్చినారు కదా వీళ్ళంతా. కొత్త చెప్పులు, కొత్త కాళ్ళు. నరేంద్ర మోడీ గారు లాంటి వాడే పొద్దున లేచి చెప్పులు లేకుండా గులకరాల మీద నడుస్తుంటే నువ్వు ఇక్కడ నడవడానికి ఏం రోగమా అని మిమ్మల్ని కాదు, పరిచారకులు అంటున్నాను. మళ్ళీ మీరు ఫీల్ అవుతారేమో. 4 అడుగులు అటు వెళ్ళి ఆ బలి అటు ఉంది కదా, అది పురుషులది ఏదో ఉంది కాడా, వెళ్ళి చెప్పులు ఎత్తుకోవడానికి 1 గంట, చెప్పులు మళ్ళీ దాచిపెట్టుకోవడానికి 1 గంట. ఎందుకు నడిచి వెళ్ళిరా ఏమైద్ది? ఏమన్నా కాళ్ళల్లో బొండ్లు ఉంటే, కాళ్ళల్లో ఏమైనా ఆనిల బోన్లు ఉంటే వద్దులే, చెప్పులు వేసుకో. అరే కుర్రోళ్ళకి ఏమయ్యా, శుభ్రంగా నడవండి అమ్మా, చెప్పులు లేకుండా నడవండి, ఏమైద్ది? స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అది సెట్ చేయండి. ఆరోగ్యకి సంబంధించినటువంటి నడిస్తే ఏముంటుంది, చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. చెప్పులు దొంగతనాలు చేయమాకండి, మర్యాద ఉండదు. అందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను. నేను చెప్పులే కాదు, సైతాన్లు కొంతమంది బైబిల్లో ఉన్న ఫోన్లు తీస్తున్నారంట, డబ్బులు తెస్తున్నారంట కొంతమంది. సైతాన్ వాడు ఎవడో పట్టుకోండి,
మనోళ్ళు కాదులే, బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు దొంగతనం చేయకూడదు, దొంగిలించకూడదు. దేవుని సొమ్ము అసలు దొంగిలించినోడు ఎవడు బాగుపడాలి నాకు తెలిసి. దశంభాగాలు ఎవడైతే దొంగిలిస్తాడో వాడి కొంపలు బాగుపడినట్లు నాకు తెలియదు. దొంగిలించవు. ప్రభు చెప్పాడు ఈ మాట, మీరు నా దగ్గర దొంగిలించదరా? మేము ఎలా దొంగిలిస్తామని మీరు అడుగుతారేమో. దశమ భాగములో ప్రథమ కానుకలు మీరు మ్రొక్కుబడులు నా దగ్గర దొంగిలించలేదా? మీరు మరలా నన్ను ఏ ముఖం పెట్టుకుని నన్ను ఆశీర్వదించమని అడుగుతావు? దొంగలను నిన్ను ఆశీర్వదిస్తానా? దొంగలను పరలోకంలో చేరుస్తానా? వినండి ఒకసారి, ఇది దేవుడు చెబుతున్న మాట కాదా? స్తోత్రం చెప్పాలి.